హాయ్ వ్యూవర్స్. మొన్న కొద్ది రోజుల క్రితం మన లక్డీ కపుల్ అంటే రెడ్ హిల్స్ దగ్గర ఓ పిల్లోడు లిఫ్ట్ లోపల ఉన్నాడు. ఈలోపు బట్టలు నొక్కాడు. పాపం పిల్లోడు పైకి వెళ్ళిపోయింది. భయపడిపోయి డోర్ చూసి గేట్లు తీసి బయట దూకపోయాడు. వాస్తవానికి లోపల ఆల్రెడీ ఎవరైనా ఉండి డోర్లు వేస్తే ఆ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ రాకుండా మధ్యలో డోర్లు ఓపెనింగ్ కాకూడదు. ఫెయిల్యూర్. అలా ఓపెన్ అయింది. పిల్లడు బయటకు రాబడి పాపం లిఫ్ట్కి దానికి ఇరుక్కుపోయి చనిపోయాడు. అంతకుముందు కొద్ది రోజుల ముందు ఇదే హైదరాబాద్లో వాళ్ళు ఉన్నది ఎన్నో ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, సంథింగ్ ఎల్స్. లిఫ్ట్ గ్రిల్స్ ఓపెన్ చేశాడు. ఓపెన్ అయింది. ఇంకేముంది లిఫ్ట్ వచ్చింది కదా అనుకొని చెప్పేసి కాలు పెట్టాడు, కింద పడిపోయాడు. ఆ రోజు నేను చెప్పా 2017లో, ఐ స్వేర్ 2017లో నేను మన ఫిలింనగర్, జూబ్లీస్ ఆ సరౌండింగ్లో ఉన్న ఒక పెద్ద ఛానల్ వెళ్ళా. చెప్పా కదా మీకు ఆల్రెడీ. నిజంగా మా అమ్మ మా నాన్న యొక్క పూజలే నన్ను బతికించాయి. మా అక్కలు మా చెల్లి యొక్క పూజలే నన్ను బతికించాయి. నేను అంత గొప్ప పూజలు ఏం చేయను. దేవుడు ఉన్నాడు, పంచభూతాలు ఉన్నాయి అనుకునే టైపు. అప్పుడు నేను అంత ఫెమిలియర్ పర్సన్ కూడా కాదు. అప్పటికి యూట్యూబ్ ప్రతి కూడా చేయలే. అంతకుముందు 6 టీవీ స్టూడియో ఇటువంటి వాటిలో ఉన్నా. మా ఫ్రెండ్స్ ఎట్లా వాళ్ళకి తెలుసు అంతే. మార్నింగ్ ఎండలో బయట వచ్చాను. లోపలికి మొత్తం కళ్ళు బైర్లు గమ్మినట్టుంది, చీకటి. బట్ రిసెప్షన్ అడిగితే ఎన్నో ఫ్లోర్ అన్నారు, 4th ఫ్లోర్ అన్నారు స్టూడియో. దాన్ని ఎదుగు లిఫ్ట్ అక్కడ ఉందన్నారు. వెళ్ళాను. గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నాకు రెడ్ కలర్ బ్లింక్ అవుతుంది. అంటే లిఫ్ట్ ఉందేమని చెప్పేసి గ్రిల్స్ ఓపెన్ అయింది. కాలు పెట్టా, కింద పడ్డా. అదృష్టం కొద్దీ ఆ ఛానల్కి సెల్లార్ లేదు. సెల్లార్ అంటే పగిలిపోతుంది ఏడకాడిన పార్ట్స్. సెల్లార్ లేదు. గ్రౌండ్ ఫ్లోర్ కదా, మహా అయితే 4 అడుగులు కిందకు పడ్డా. ఇమీడియట్గా వచ్చి పైకి లాగేశారు, నన్ను కాపాడారు. ఈలోపు లిఫ్ట్ మళ్ళీ పైనుంచి ఊరు రాలా. నా అదృష్టం. ఈరోజు పాపం తోట గంగారాం అని చెప్పేసి తెలంగాణలో సిరిసిల్లలో డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి సమయంలో కలవడానికి వెళ్ళున్నాడు. ఆయన 3rd ఫ్లోర్. ఈయన గంగారాం వచ్చేసి 17వ బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్. సో కమాండెంట్ గంగారాం నైట్ మనం సోమవారం నైట్ 10:30 డిఎస్పీని కలిసారు, మాట్లాడారు. ఓకే సార్ మనం వెళ్తున్నామని చెప్పేసి బయటకు వచ్చారు. లిఫ్ట్ బటన్ నొక్కారు. డోర్లు ఓపెన్ అయ్యింది. అంటే ఇంక లోపల లిఫ్ట్ ఉన్నట్టే కదా. పాపం కాలు పెట్టేశాడు. లిఫ్ట్ లేదు అక్కడ, కింద పడ్డాడు పాపం. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్. ఇంకేదో అంత ఎత్తేసి పడితే ఇంకేమైనా ఉందా? ఊరే భగవంతుడు అని చెప్పేసి అరుపులకి ఇమీడియట్గా లిఫ్ట్ మొత్తం ఆపేసి ఫైర్ అగ్నిమాపక శాఖ వాళ్ళు ఇటువంటి వాటిలో ఎక్స్పర్ట్స్ అనమాట. సో వాళ్ళకి పిలిస్తే ఒక మూల వచ్చి బయటికి తీసి ఆసుపత్రి పట్టుకెళ్తే అప్పటికే చనిపోయాడు. దండం పెట్టి మరీ చెప్తున్నాను, ఇమ్మీడియట్గా మీ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి లిఫ్ట్ రాకుండానే డోర్లు ఓపెన్ అవుతున్నాయా లేదా, లిఫ్ట్ లేకుండానే బయట గ్రిల్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా, ఇలా కనుక చూసుకుంటే మొత్తం సిస్టమ్ అంతా మార్పించండి, లేదా అన్యాయంగా చనిపోతారు. వీలైతే మీరు తెలియని చోటుకు వెళ్ళినా, మీకు రెగ్యులర్ తెలిసే చోటైనా గ్రిల్స్ ఓపెన్ చేశాక కాలు పెట్టకుండా వీలైతే లైట్ లాంటివి తీసి చూడండి. ఏం పర్లా, మిమ్మల్ని పిచ్చాలనుకున్నా పర్లా, చూసి ఆ లిఫ్ట్ ఉందా బాబు అప్పుడు ఎక్కండి. దయచేసి జాగ్రత్త అండి.